ఓ పార్టీది అర్ధశతాబ్ద ప్రయాణం, మరో పార్టీది 25 ఏళ్ల ప్రయాణం, మరో పార్టీది పుష్కరకాల సమయం. అయినా సరే మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగాయి. కానీ ఇప్పుడు 25 ఏళ్ల పార్టీ మనుగడ కష్టంగా మారింది. పుష్కరకాలమైన పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఆ రెండింటినీ మించి అర్ధశతాబ్దపు పార్టీగా ముద్ర వేసుకున్న తెలుగువారు పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్ అయింది. ఇంతకు తెలుగు నేలపై ఆటుపోట్లను ఎదుర్కొంటున్న పార్టీలు ఏవి? పదవుల కోసం కేసీఆర్ వైఎస్ ఫ్యామిలీలో కుమ్ములాట. తీవ్ర ఆటుపోటులను ఎదుర్కొన్న టీడీపీ 40 ఏళ్లు ఆటుపోటులను తట్టుకుని నిలబడిన టీడీపీ 13-25 ఏళ్లకే దయనీయ స్థితిలో జగన్, కేసీఆర్. కలకలం రేపుతున్న బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మాటలు. పార్టీలో లుక్కలుక్కలపై మాట్లాడని కేసీఆర్. గత 40 ఏళ్లుగా టీడీపీ, గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ, గత 13 ఏళ్లుగా వైసీపీ రాజకీయాల్లో ఉన్నాయి. వాటిలో టీడీపీ ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు ఆ రెండు పార్టీలు పెద్దగా ఎదుర్కోలేదనే చెప్పొచ్చు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తూ అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ దానితో పాటు మిగిలిన పార్టీలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఆ ఆటుపోట్లు సమానంగా భరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దిశ తిరిగింది. కల్వకుంట్ల కుటుంబం ఎంత చెబితే అంత అన్నట్లు 9.5 ఏళ్ల పాలన సాగింది. ఆ సమయంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. ఏపీలో జగన్కి కూడా ప్రజలు ఒక్క భారీ ఛాన్స్ ఇస్తే ఏ విధంగా పాలించారో అందరూ చూశారు. ఇంత శక్తివంతమైన నాయకత్వం కలిగిన ఈ రెండు పార్టీలు ఎన్నికలలో తుడిచిపెట్టుకుపోవడమే విచిత్రం అనుకుంటే, ఒకే ఒక్క ఓటమితో ఇంతగా బలహీనపడడం, అక్కడ కల్వకుంట్ల కుటుంబంలో, ఇక్కడ జగన్ కుటుంబంలో పదవుల కోసం కుమ్ములాటలు మొదలవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటి సమస్యలు వస్తాయని జగన్ ముందే పసిగట్టారు. కనుకనే తెలివిగా ముందే తల్లిని, చెల్లిని బయటికి సాగనంపేశారు. తమిళనాడులో ద్రవిడ పార్టీల విధానాలు తమకి ఆదర్శప్రాయమని, వాటిని మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలని కేసీఆర్ చెబుతూ ఉండేవారు. కానీ పక్కనే ఉన్న ఆంధ్రాలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా టీడీపీని చాలా సమర్థంగా, విజయవంతంగా నడుపుతున్నారని అంగీకరించడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. ఒకవేళ కేసీఆర్, జగన్ ఇద్దరూ చంద్రబాబు పట్ల తమ ద్వేషాన్ని పక్కన పెట్టి ఆయన పార్టీని నడిపిస్తున్న తీరు నిశితంగా గమనించి ఉంటే, వారు కూడా అటువంటి ఆలోచనలతో, విధానాలతో తమ పార్టీలను నడిపించుకుని ఉంటే నేడు ఈ దుస్థితి కలిగి ఉండేది కాదని చెప్పవచ్చు. అయినా టీడీపీ 40 ఏళ్లుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విజయవంతంగా ముందుకు సాగుతుంటే, తమ పార్టీలు పుట్టిన 13-25 ఏళ్లకే ఇటువంటి దయనీయ స్థితిలో ఎందుకున్నాయని కేసీఆర్, జగన్ ఆలోచించాల్సిన సమయం ఇదే. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి అత్యంత దయనీయ పరిస్థితిలో రజతోత్సవ సభ జరుపుకుంది. ఆ సభతో మళ్లీ పుంజుకోవాలనుకుంది. కానీ ఆ సభ తర్వాతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేయాలని కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత బాంబు పేల్చారు. పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆ సభ తర్వాతే కేటీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావుల మధ్య లుక్కలుక్కలు కూడా బయటపడ్డాయి. కొడుకు, కూతురు, మేనల్లుడు మధ్య జరుగుతున్న యుద్ధాలతో పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం ఉందని తెలిసినా కేసీఆర్ మాట్లాడలేకపోతున్నారంటే ఆయన ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బహుశా అందుకేనేమో రజతోత్సవ సభలో ఇక జరగబోయేది కురుక్షేత్ర మహాసంక్రమమే అని గర్జించిన కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్లో పడకేశారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ ఇద్దరూ కూడా వారి అహంభావం వల్లనే స్వయంగా నష్టపోయి తమ పార్టీలను కూడా నష్టపరుచుకున్నారు.
మరో విషయం ఏమిటంటే వైసీపీ బీఆర్ఎస్ పార్టీలకు వేరే పార్టీలతో పొత్తులు లేవు కనుక అధికారంలో ఉన్నప్పుడు ఎవరితో సర్దుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కనుక ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగేది. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో జనసేన బీజేపీలతో సర్దుకుపోతూ నొప్పించక తానొవ్వక అన్నట్లు పాలన సాగించాల్సి ఉంటుంది. అయినా కూడా చక్కటి సమన్వయంతో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అంటే పార్టీని ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సి ఉందన్నమాట. కానీ అందుకు వారికి అహం అడ్డొస్తుంది కనుక అదే వారి పార్టీల పాలిట శాపంగా మారుతుందని చెప్పొచ్చు.